హాయ్ సార్. అండి. సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త లాని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంటే ఎవరైతే తల్లిదండ్రులని చూసుకోక వృద్ధాశ్రమాలు వదిలేస్తున్నారో వాళ్ళ శాలరీ నుంచి ఒక 15-18% వాళ్ళకి ఇచ్చేసేయాలి తల్లిదండ్రులకని. మీరేం చెప్తారు దీనిపైన? అంటే ఇక్కడ చాలా లాజిక్ ఉంది. తల్లిదండ్రుల్ని నేను తల్లిదండ్రులను చూడకుండా అన్యాయంగా అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ తల్లిదండ్రులని అనాథులుగా వదిలేసినటువంటి వాళ్ళకే వాళ్ళు ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే అది వస్తుంది. ఇప్పుడు చట్టపరంగా అందరు తల్లిదండ్రులు అందరు ఉద్యోగాలు చేసే 18% ఇవ్వరండి. అక్కడ చట్ట ప్రకారంగా ఎవరైతే తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారో, తల్లిదండ్రులని కష్టాన్ని గుర్తించకుండా వాళ్ళ జీవితాన్ని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. ఖచ్చితంగా అలాంటి చట్టం రావాలి. లేకపోతే ఈ మధ్యకాలంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయి తల్లి లేదు, చెల్లి లేదు, ఇంకోటి లేకుండా ఎథిక్స్ లేకుండా ఈ సాఫ్ట్వేర్ యుగమా కంప్యూటర్ యుగమా ఏమంటారు నాకైతే తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో చాలా దుర్మార్గంగా తల్లిదండ్రుల పట్ల విశ్వాసం కూడా లేకుండా, ప్రేమ లేకుండా, అన్యాయంగా వాళ్ళని ఆకలి బాధలతో కూడా చంపిస్తున్నారు కొంతమంది పిల్లలు. ఇలాంటి పిల్లలపై మొన్న కోర్టులో తీర్పు కూడా వచ్చినట్టుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి చెప్పినట్టుంది. 18% ఏమో కట్ చేసి పిల్లలకి తల్లిదండ్రులకు ఇవ్వాలని. అలా చేస్తే చాలా మంచి జరుగుతుంది. కొంతమంది అయినా బతికినంతకాలం ఏదో 4 మెతుకులు తిని వృద్ధులు బతికే అవకాశం ఉంది. వృద్ధాశ్రమాలు తగ్గే అవకాశం తక్కువచ్చా? వృద్ధాశ్రమాలు ఎలా తగ్గుతాయేమో నాకు అర్థం కాదు. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో తల్లిదండ్రులు చూసుకోలేనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. వాళ్ళ పని ఒత్తిడి వల్ల కానీ, ఇంకో విధంగా కానీ, తర్వాత ఇంకో రకంగా ఇంకా తగ్గే అవకాశం ఏం లేదు. కొత్త లా వల్ల వాల్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, మీరేం చెప్తారు? ఖచ్చితంగా పెరుగుతుందండి. భరోసా పెరుగుతుంది, వాల్యూస్ ఏం పెరుగుతాయి. కానీ అలాంటి కఠినంగా ప్రవర్తించేటటువంటి పిల్లల పట్ల తల్లిదండ్రులకు కొంచెం ధీమా వస్తుంది. ఎందుకంటే మా అబ్బాయి చేసే ఉద్యోగంలో నాకు 18% వస్తే నాకు 4 మెతుకులు తింటాను భరోసా అవుతుంది తప్ప ఇంకా అనాథాశ్రమం తగ్గడానికి అవకాశం లేదు. ఎక్కడో దుర్మార్గులు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. ఎక్కువ % అనాథాశ్రమంలో పెట్టేసి వాళ్ళని చూడండి రా బాబు అని చెప్పి ఆ సంస్థలకు అప్పచెప్పేసి వాళ్ళకి ఎంతో కొంత ఇస్తున్నారు. ఆ ఇవ్వకపోతే ఏళ్ళు కూడా జాయిన్ చేసుకోరు. కాబట్టి ఈ చట్టం రావడం చాలా మంచిది. అంటే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవ్వచ్చు? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందండి. ఎందుకంటే అందరూ కూడా హర్షించే చట్టమే కదా ఇది. ఒక్కరు కూడా కాదనలేని చట్టం. మనం చూస్తున్నాం, ఉద్యోగి 50,000 1,00,000 ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులు భిక్షాటన చేస్తున్నటువంటి తల్లిదండ్రులను చూసాం, సోషల్ మీడియాలో చాలా మందిని చూసాం. మరి అలాంటి మనుషులకి భరోసాగా చట్టం రావడం చాలా సంతోషం. అంత నిర్లక్ష్యంగా తల్లిదండ్రులు వృద్ధులైపోయిన తర్వాత వాళ్ళని చూసుకోలేము, వాళ్ళని వదిలేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి బిడ్డలకి ఇలాంటిది చంపబెట్టి అనుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఎంత ప్రేమగా తల్లిదండ్రులు పెంచారో అంత ప్రేమగా వృద్ధాప్యంలో చూసుకోవాలి అనే బాధ్యత ఉండాలి. అందరూ కూడా అలా ఖచ్చితంగా బాధ్యతగా నిలబడి తల్లిదండ్రులు అంతిమ కాలం వరకు వారిని కనిపెట్టుకుని కాపాడుకునే బాధ్యత పిల్లలపై ఉంటుంది. నిర్లక్ష్యం చేసినటువంటి పిల్లల్ని కోర్టులు మాత్రం ఖచ్చితంగా ఈ రకమైన దండన వేసి తల్లిదండ్రులకు అండగా నిలబడితే చాలా సంతోషం. థ్యాంక్ యూ. తెలంగాణలో కొత్త చట్టాన్ని తీసుకొస్తుంది గవర్నమెంట్. ఎలా అంటే తల్లిదండ్రులను చూసుకోకపోతే 18% శాలరీస్ కట్ చేస్తానంటున్నారు. మంచి పని అమ్మా, అది చెవులే మంచి నిర్ణయం అది. కానీ ఒకటి ఏంటంటే వృద్ధులకి పెన్షన్ ఇస్తానని చెప్పారు, పెన్షన్ పెంచుతామని చెప్పారు. మరి ఏమైందమ్మా? అది బాధేస్తుంది. నువ్వు ఇప్పుడు మంచి మాట అన్నావురా బాబు, ఏది పెంచుతానన్న పెన్షన్ ఏదిరా బాబు అని అందరికి ఆలోచన చేసేటట్టు చేసావు. మర్చిపోయారు, వచ్చే పెన్షన్తో ఎట్టా కూడా ఉంటున్నారు. కానీ నువ్వు ఇప్పుడు కదిలిచ్చి పెట్టుకున్నట్టు ఉంది. ఇప్పుడు నిర్ణయం అనేది పెన్షన్ గురించి కూడా పెంచినట్టే బాగుండేదిగా. అదే అసెంబ్లీ సాక్షిగా పెన్షన్ 1,000 ఒక 500 పెంచి ఇది కూడా పాస్ చేసినట్టయితే బాగుండేది కదా. మరి అటు కదిలిచ్చి నువ్వే నీ మీద తెచ్చుకున్నట్టు ఉంది కదా రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటుందంటే ఎట్లాగో ప్రజలకు పైసలు ఇవ్వట్లేదు, ఆయన కమ్మి సరిపోవట్లేదు, ఈ 18% తగ్గించి ఆయన ఖాతాలు వేసుకుంటాడు కానీ తల్లిదండ్రులకు ఇవ్వడు అన్న మాట తీసుకొచ్చింది. దాన్ని ఎంతవరకు? అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఇంకోటి ఏంటంటే ఆ మాట ఎందుకు అన్నారంటే వాళ్ళు గవర్నమెంట్ పరంగా ఎంప్లాయర్స్ ఎక్కువగా ఉన్నారు. ఆశ్రమాలకి ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేలు వెళ్ళినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయర్, రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మరి పెన్షన్ వచ్చి ఆడుంటున్నారా, పెన్షన్ రాక ఆడుంటున్నారా అనేది వాళ్ళకి అర్థం కాలేదు. అట్లాంటి నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏదో ఆదివారం కూడా వచ్చేవాళ్ళు కాదంట. వాళ్ళ నలిగిపోవటం చూసి
రాజకీయ పరంగా ఈ బిల్ అనేది పాస్ చేశారు అని మేము అనుకుంటాం. ఇంకోటి ఇప్పుడు అలా చేస్తే కనుక వృద్ధాశ్రమాలు తగ్గిపోయే ఛాన్స్ ఉందండి. లేదు లేదు, ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఒక బాధ్యత అనేది వాళ్ళకి తెలుసు. పిల్లలు ఉండాలని వీళ్ళు సాక్ అనేది వీళ్ళు పెడుతున్నారు. పెట్టినప్పుడు వాళ్ళు కూడా పిల్లలే అనే ఆలోచన రావాలి, నెలకు ఒకసారైనా వెళ్ళి చూడాలి అనేది చెప్పారు. అదే పాస్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి. మరి వృద్ధులకు ఇచ్చే పెన్షన్ 4 నెలల పెన్షన్ ఇచ్చేయమంటారు. ఇంతవరకు పిల్లలకు కూడా రాలేదు. నేను అంటుంది అదే కదమ్మా, ఒక 500 పెంచినా బాగుండేది కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విషయం కూడా అదే, ఒక 500 పెంచినా బాగుండేది కదా. వీటితో పాటు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఏమైంది? ఒక 500 పెన్షన్ పెంచుతున్నామని ఒక కళాఖండగా చెప్పినట్టయితే రేవంత్ రెడ్డి అన్న ఎంత పేరు వచ్చేది. మరి చెడగొట్టుకున్నట్టే కదా. కదిలిచ్చి ఇప్పుడు ఆలోచన ఎవరికి లేదు, పెన్షన్ ఆలోచన. నువ్వు ఇప్పుడు కదిలిచ్చాలా, మళ్ళీ దాని మీదకి నీ మీదకే తెచ్చుకున్నావుగా. మరి మరి బడ్జెట్ సమావేశాలు ఇచ్చారన్న పథకాలకు ఇస్తాడా? బడ్జెట్ కేటాయిస్తాడా? కంపల్సరీ. అభివృద్ధి అని చెప్పాడే మనసు. ఇక అభివృద్ధి అంటే అభివృద్ధి పరంగానే ఉంది. ఒక గ్రేటర్ హైదరాబాద్లో గాంధీ బొమ్మ ఒక్కటి పట్టుకున్నారు, ఇంకేం పరంగా కనబడతలేదు. కానీ ఏంటంటే పల్లెటూరు వాతావరణం బాగుంది రేవంత్ రెడ్డి అన్న పరిపాలనలో. ఏంటంటే 1-2 లక్షల రూపు మాఫీ అయింది, రేషన్ కార్డులు వచ్చినాయి, వాళ్ళకి పెట్టుబడుల పరంగా, డ్వాక్రా మహిళల పరంగా తక్కువ వడ్డీలకి వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది, నిలబడుతున్నారు అనే ఆలోచన అయితే జిల్లాల పరంగా ఉంది. ఒక హైదరాబాద్లో హైడ్రా దాన్ని ఉపయోగించి ఫస్ట్లో తిట్టారు, దాని పరంగా కూడా ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. కాబట్టి వాతావరణ పరంగా చూసుకున్న 29కి మళ్ళీ రేవంత్ రెడ్డి అన్నకే అవకాశం ఉందన్న ఫీలింగ్ అయితే మాకు. ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే మళ్ళీ హైడ్రా కూల్చివేతలు ఇక్కడ కట్టాడు. ఇంతవరకు ఒక ఇల్లు కూడా కట్టలేదు. కూల్చివేతలు ఎక్కువ పబ్లిక్ లో ఒక నెగిటివ్ పెట్టారు. కట్టలేదనే మాట రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా. దగ్గరగా కేసీఆర్ కట్టించిన ఇందిరమ్మ ఇల్లులు ఖాళీగానే ఉన్నాయి, వాటికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. రీసెంట్గా ఇక్కడ మన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర గేదెలు మప్పుకునే వాళ్ళు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. ఆ 20 కుటుంబాలకు అక్కడ ఇందిరమ్మ ఇళ్లలో ఇచ్చారు. చెప్పండి అన్న, తెలంగాణలో తల్లిదండ్రులను చూసుకోకపోతే 18% శాలరీ పర్సెంటేజ్ కట్ చేస్తా అంటున్నాడు. దాని గురించి ఏమంటారు? నేను చాలా మంచి నిర్ణయం అంటున్నాను. ఈ నిర్ణయం 29 రాష్ట్రాలు తీసుకుంటే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాలని నేను కోరుకుంటున్నాను. మంచి నిర్ణయం. ఈ రాష్ట్రం 29 రాష్ట్రాలతో కలిపి తీసుకుంటే బాగుంటుందని నేను అంటున్నాను. ఓకే. ఇంకోటి ఏంటంటే వృద్ధాశ్రమాలు తగ్గిపోతాయి ఇలా చేస్తే అంటున్నారు. దాని గురించి వృద్ధాశ్రమాలు తగ్గాయి. నేనేమంటున్నా అంటే ఇలాంటి ఎన్నో వచ్చాయి, అర్జీలు వచ్చాయి కాబట్టి గవర్నమెంట్కు అలా పెట్టుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులను దగ్గర తీసుకొని మంచిగా చూసుకుంటే బాగుంటుంది. రైతు ఎలా చూసుకుంటాడో వాళ్ళ తల్లిదండ్రులను, ఇప్పుడైనా ఉద్యోగులు ఆ టైప్లో చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే ప్రతిపక్షం ఏమంటుందంటే ఆయన తీసుకున్న డబ్బులు సరిపోవట్లేదు, అందుకే ఇప్పుడు 18% కట్ చేసి అది కూడా వాళ్ళే తీసుకుంటారు, తల్లిదండ్రులకు ఇవ్వరు అని అంటున్నారు. దాని గురించి నేను అట్లేం లేదు, వాళ్ళ అకౌంట్ తీసి వాళ్ళకే వేస్తారు. కఠినమైన నిర్ణయాలు ఉంటాయి, వాళ్ళు తీసుకుంటారు మళ్ళా అని ఉండదు. కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చర్యలు ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. దానిపైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే. అది వాళ్ళ తల్లిదండ్రులు 30 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచి ఒక జాబ్ రాగానే వెళ్ళిపోయి తల్లిదండ్రులను కరెక్ట్ చూసుకునకపోతే ఎంతవరకు నేరం? నేరమే కదా. నీకు ఈ జన్మనిచ్చింది, ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే ఎవరి వల్ల? తల్లిదండ్రుల వల్లనే కదా. నువ్వు వాళ్ళని చూసుకునకపోతే ప్రభుత్వమే ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయం అంటే సిగ్గుచేటు. గవర్నమెంట్ అధికారులు అలా పనిచేస్తూ ఇవ్వట్లేదంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకున్నాను. ఇది ప్రైవేట్ సంస్థలవి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పింఛన్ ఇస్తే బాగుండేది కాదు, పింఛన్ల మీద ఎంతో కొంత నడిచేవాళ్ళు అని అంటున్నారు. ఏం పింఛన్? వృద్ధులకు పింఛన్లు కానీ 4,000 చేస్తున్న పింఛన్లు కానీ ఇప్పుడు ఎట్లా అయినా 2,000 ఇచ్చేది కంటిన్యూ అవుతుంది. అది ఈ పొద్దు కాకుండా రేపైనా 4. ఇప్పుడు అన్నీ చేస్తున్నాడు. మొన్నదాకా రైతు బంధు రాలేదు, రైతు బంధు చేశాడు, చేస్తాడు. ప్రణాళిక మెల్లమెల్లే ఉంది, చేస్తాడు, అన్నీ చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. ఆయన అనుకున్న 6 గ్యారెంటీలు కంపల్సరీ చేస్తాడు. ఆల్రెడీ చేశాడు, ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఇది ముందు ప్రణాళిక ఉంది, చేస్తాడు. అది